Good morning everyone. My name is N. Ashwin. I am studying 4th class. Today we are going to do activity Moshaka Vival. My character is Tapaya. And my name is Kepala. I am studying in 4th class. Student topic is Moshaka Vival. My character is Amala. Good morning everyone. My name is D. Harshavardhan. Today activity is Poshaka Vival. My character is Raghu. రఘు అమల వచ్చి కొద్దిసేపు చదువుకుందుకు రండి. సరే తాతయ్య. పిల్లలు భోజనం టైం అని వెళ్ళి తినరండి. తినండి పిల్లలు, తినండి పిల్లలు. రఘు తోటకూర పప్పు ఎలా ఉన్నది? తాతయ్య ఇంకా నేను రోజు ఆకుకూర పప్పే తింటాము. అలా రోజు ఒకే రకమైన ఆహారాలు తినకూడదు. ఎందుకని తాతయ్య? మన శరీరానికి రకరకాల పోషక విలువలు కావాలి. అదే పోషక విలువ అంటే ఏమిటి? చెప్తాను వినండి పిల్లలు. మన శరీరానికి కావాల్సిన వివిధ రకాల ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలతో కూడిన పోషక పదార్థాల నుండి లభించే వాటిని పోషక విలువలు అంటారు. మరి ఇప్పుడు ఆకుల పప్పు తిన్నాం కదా, వీటి నుండి ఈ ఆకుల నుండి మనకు ఏ పోషకాలు లభిస్తాయి తాతయ్య? ఆకుకూరల వలన ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. వీటి వలన మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఏ ఆహార పదార్థాల వలన ఏ పోషకాలు లభిస్తాయి వివరించి చెప్పండి తాతయ్య. తప్పకుండా చెప్తాను. వరి, గోధుమ, రాగులు, సజ్జలు వంటి ధాన్యాల నుండి పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. ఇవి శరీర నిర్మాణానికి దోహదపడటమే కాక మన పనులు మనం చేసుకునే శక్తిని, బలాన్ని శరీరానికి అందిస్తాయి. బెల్లం, బనానా వంటి తీపి పదార్థాల నుండి తీపి కార్బోహైడ్రేట్ లభిస్తాయని సైన్స్ మాస్టర్ చెప్పారు తాతయ్య. అవి మొదలైనవి. అలాగా అయితే వినండి. మనం రోజు చూసుకునే ఆహారంలో పప్పు ధాన్యాలు, గుడ్లు, చేప, మాంసం, ఆకుకూరలు, కూరగాయలు వంటి పదార్థాలు ఉండాలి. వీటి వలన శరీరానికి కావాల్సిన మాంసకృతులు లభిస్తాయి. అంతేకాక శరీర పెరుగుదలకు తోడ్పడతాయి. తాతయ్య, పాలు తీసుకోవడం వలన కూడా మన శరీరానికి కావాల్సిన కాల్షియం, మరియు ఈ విటమిన్లు శరీర పెరుగుదలకు అవసరమైన విటమిన్లు ఉంటుందని అమ్మ చెప్పింది.
పిల్లలు పాలు, వెన్న, నెయ్యి, నూనె వంటివి శరీరానికి క్రొవ్వు పదార్థాలను మనకు అందిస్తాయి. వీటి వలన శరీర నిర్మాణము, ఎదుగుదల, వేడిమి లభిస్తాయి. మరి చిన్న పిల్లలకు రోజు పాలు ఎందుకు ఇస్తారు తాతయ్య? బేష్ రఘు, మంచి ప్రశ్న వేశావు. పాలను సంపూర్ణాహారం. పాలల్లో మన శరీరానికి కావాల్సిన అన్ని పోషక పదార్థాలు ఉన్నాయి. అనగా పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగు పాలల్లో సమృద్ధిగా లభిస్తాయి. అందుకే పాలను సంపూర్ణ ఆహారం అని అంటారు. ఏ కాలంలో లభించే పండ్లను ఆయా కాలాలు అనగా అరటి, యాపిల్, కమల, సపోటా, ద్రాక్ష వంటి పండ్లను తీసుకోవాలి అని మా మాస్టర్ చెప్పారు. కొన్ని రకాల పండ్లలో విటమిన్లు ఉంటుందని, అది వ్యాధి నిరోధక శక్తికి, ఎముకల కఠినానికి దోహదపడతాయి అని కూడా చెప్పారు. మనం రకరకాల పండ్లను తినడం వలన ఆరోగ్యంగా ఉంటాము. తాతయ్య, ఈరోజు మన శరీరానికి అవసరం ఏ కాలాలలో లభించే పండ్లను ఆయా కాలాల్లో అనగా అరటి, యాపిల్, కమల, సపోటా, ద్రాక్ష వంటి పండ్లను తీసుకోవాలి అని మా మాస్టర్ చెప్పారు. కొన్ని రకాల పండ్లలో విటమిన్లు ఉంటుందని, అది వ్యాధి నిరోధక శక్తికి, ఎముకల గట్టిదనానికి దోహదపడతాయి అని కూడా చెప్పారు. మనం రకరకాల పండ్లను తినడం వలన ఆరోగ్యంగా ఉంటాము. తాతయ్య, ఈరోజు మన శరీరానికి అవసరమైన పోషకాలు, వాటి విలువల గురించి చక్కగా చెప్పాను. మీకు కృతజ్ఞతలు. తాతయ్య, పాలు తీసుకోవడం కూడా మన శరీరానికి కావాల్సిన కాల్షియం, ఏ మరియు ఈ విటమిన్లు మరియు శరీర పెరుగుదలకు అవసరమైన విటమిన్స్ ఉంటుందని అమ్మ చెప్పింది. పిల్లలు పాలు, వెన్న, నెయ్యి, నూనె వంటివి శరీరానికి కావలసిన క్రొవ్వు పదార్థాలను మనకు అందిస్తాయి. మరి చిన్న పిల్లలకు రోజు పాలు ఎందుకు ఇస్తారు తాతయ్య? బేష్ రఘు, మంచి ప్రశ్న వేశావు. పాలను సంపూర్ణ ఆహారం. పాలల్లో మన శరీరానికి కావాల్సిన అన్ని పోషక పదార్థాలు ఉన్నాయి. అనగా పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగు పాలలో సమృద్ధిగా లభిస్తాయి. అందుకే పాలను సంపూర్ణ ఆహారం అని అంటారు. ఘన పదార్థాలను తీసుకోలేని పసిపిల్లలకు పాలను అందిస్తారు. ఏ కాలాలలో లభించే పండ్లను ఆయా కాలంలో అనగా అరటి, యాపిల్, కమల, సపోటా, ద్రాక్ష వంటి పండ్లను తీసుకోవాలి అని మా మాస్టర్ చెప్పారు. కొన్ని రకాల పండ్లలో మనకు విటమిన్లు ఉంటుందని, అది వ్యాధి నిరోధక శక్తికి, ఎముకల కఠినానికి దోహదపడతాయి అని కూడా చెప్పారు. మనం రకరకాల పండ్లను తినడం వలన ఆరోగ్యంగా ఉంటాము. తాతయ్య, ఈరోజు మన శరీరానికి అవసరమైన పోషకాలను, వాటి విలువల గురించి చక్కగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు.